హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ పొటాటో స్ప్రింగ్ రోల్స్. చాలా టేస్టీ ఎమ్మి బొట్టు. దీనికి కావాల్సింది పొటాటో అనేది పొట్టు తీసుకొని స్టిక్ అనేది ఇట్లా పొటాటో మధ్యలోకి పెట్టుకొని పొటాటో స్ప్రింగ్ రోల్ చేసే మిషన్కి పెట్టుకొని ఇట్లా రౌండ్గా తిమ్మితే మనకు ఇట్లా బయటికి చిప్స్ లాగా రింగ్స్ లాగా వస్తాయి. ఇట్లా రౌండ్గా మనం మిషన్లో పెట్టుకొని దింపితే మంచిగా రౌండ్గా ఇట్లా వచ్చిన తర్వాత మనము తర్వాత దీన్ని తీసుకొని ఒక ఫస్ట్ది మనం ఇట్లా పొటాటో చిప్స్ అని తీసుకొని దానికి స్టిక్ అనేది ఇట్లా కుచ్చుకుంటే ఇట్లా మళ్ళీ మంచిగా మనకు రోల్ ఏ విధంగా వస్తుందో సో ఆ విధంగా ఇట్లా మనము కొంచెం కిందికి అనుకుంటా పోవాలి. మనం ఇట్లా రోలాగా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక 4 స్పూన్ల మైదాపిండి తీసుకోవాలి. దీనిలోకి ఉప్పు కారం తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ధనియాల పొడి జీలకర్ర పొడి చిటికెడు పసుపు తీసుకోవాలి. చిటికెడు పసుపు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని పెరుగులాగా కలుపుకోవాలి. మనము స్ప్రింగ్ రోల్ అనేది దీనిలోకి ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి కాబట్టి ఇట్లా మంచిగా పెరుగులాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పొటాటో స్ప్రింగ్ రోల్ను దీనిలో మనము తయారు చేసుకున్న పిండిలోకి అటు ఇటు స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత మనకు మధ్యలో ఇట్లా ఇట్లా చుట్టూ అంటుతుంది కానీ మధ్యలో మనకు పొటాటోకు మనము పిండి అనేది అంటది కాబట్టి ఇట్లా మధ్యలో స్పూన్తో పిండి పోసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగానే మొత్తము మన స్ప్రింగ్ రోల్ మన పొటాటోకు మొత్తం పట్టుతడి చేసిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లోకి ఒక్కొక్క స్టిక్ వేసుకొని మన పొటాటో స్ప్రింగ్ రోల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కోలించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా వచ్చిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ పైన కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీనిపైన టమాటా కెచప్ మయోనీస్ వేసుకోవాలి. టమాటా కెచప్ మయోనీస్ వేసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఎమ్మి పొటాటో స్ప్రింగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్ ఉంటుందంటే మనం బండి మీద అమ్ముతారు చూడు, మనం బండి మీద అమ్మే వాటిలాగానే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.